పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. అయితే ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుప్తా ఇటీవల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ముప్పును గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం నుండి రక్షణ పొందేందుకు పెట్టుబడిదారులు బంగారంపై మొగ్గు చూపుతారని ఆర్బీఐ హెచ్చరికల నేపథ్యంలో మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెల చివరి నాటికి బంగారం ధర $8,000 చేరుతుందా అనే అంశంపై మార్కెట్లో ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత భారీ స్థాయికి ధర చేరుకోవడం అసాధ్యమని కొందరు భావిస్తున్నప్పటికీ యుద్ధ తీవ్రత పెరిగితే పరిస్థితులు వేగంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారం రేటు పెరిగింది. ఔన్స్ బంగారంపై $11 పెరగ్గా ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ రేట్ $4,709 వద్ద కొనసాగుతోంది. వెండి రేటు ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,54,040 వద్దకు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,200 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,54,190 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,41,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,040కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,41,200 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 2,70,000 వద్ద కొనసాగుతుండగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,60,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు 2,70,000 వద్దకు చేరింది.